దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 21వ కీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. చదువుకున్నటువంటి ఈ కీర్తనా భాగంలో దేవుని యొక్క 2 ఆశీర్వాదములను గూర్చినటువంటి లేదా 2 వాగ్దానాలను ఒక వ్యక్తి పట్ల దేవుడు చేసినటువంటి విధానాలను మనము గమనిస్తూ ఉంటున్నామండి. మొట్టమొదటిది, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు ఆశీర్వదించడమే కాదండి, ఆ ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు తనని నమ్మినటువంటి వారిని, దేవునికి ఇష్టమైనటువంటి వారిని ఉంచుతాడండి, ఆశీర్వాదకరంగా చేస్తాడు. అంటే ఇంకొకరికి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని చేస్తాడని, వాక్యం ద్వారా ఒక మార్గంగా ఉంచుతాడని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా గమనించినట్లయితే, నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింప చేస్తాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కలిగే సంతోషము అది మామూలు సంతోషము కాదండి. అది లోతైన, ఎంతో శక్తివంతమైనటువంటి సంతోషము. దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషము మనుషుడు కూడా దాన్ని తీసివేయలేడు. కనుక మన జీవితంలో మనం గమనించాలి విషయం ఏమిటంటే, దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తులని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఉంచడమే కాకుండా ఒక నిత్యమైన శాశ్వతమైన సంతోషముతో ఆయన నింపుతాడనేది మనం గ్రహించాలండి. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క సంతోషం, ఈ యొక్క ఆనందం, ఈ యొక్క ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలంటే మనమేమి చేయాలి? ఈ యొక్క వాగ్దానము పొందుకున్నటువంటి దావీదు జీవితంలో ఎందుకు దేవుడు దావీదును నిత్యంగా శాశ్వతంగా ఆశీర్వాదానికి కారకుడిగా ఉంచాడు? ఆయన సన్నిధిలో సంతోషంగా ఉల్లాసంగా ఉండవజేశాడని గమనించినట్లయితే దేవుని బిడ్డారా, దావీదు దేవుని చిత్తానుసారంగా జీవించిన వాడండి. దేవునికి ఎందు భయభక్తులు కలిగిన వాడు దావీదు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు జీవితంలో చూస్తే దావీదు గురించి దేవుడు అంటాడు, దావీదు నా చిత్తానుసారుడు అంటాడు. చిత్తం అంటే దేవునికి ఇష్టమైన ప్రకారంగా నడుచుకోవడం, ఇష్టమైన పనులు చేయడం, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడడం అండి. దేవుని మీద ఆధారపడి జీవించడం, అది దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్య ప్రధాన లక్షణం. మనం ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, నా జీవితం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుని చిత్తాన్ని ప్రకారంగా తెలుసుకొని జీవించాలనేది మొదటిగా మనం గ్రహించాలి. రెండవదిగా, ఆ యొక్క దావీదు యొక్క ఆ యొక్క దేవుని యొక్క హృదయానుసారంగా జీవించడం వల్ల దేవుడు దావీదుకి నిత్య నిబంధన చేస్తాడండి. నిత్య నిబంధన చేస్తాడు. ఇదిగో, నీ కుటుంబం నుంచి, నీ సంతానం నుంచి నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, దావీదును శాశ్వతమైన ఆశీర్వాదానికి కారకుడిగా మార్చడం అంటే ఈ ఒక్క మాట ద్వారా మనం గ్రహించగలమండి. దేవునికి లోబడి విధేయతగా జీవించడం వల్ల దావీదును దేవుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా మార్చి అతని కుటుంబంలో నుంచే దేవుడు రాజుగా ఆ యొక్క రాజ్యం మీద స్థిరపరిచాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఈ లోకానికి రాజుగా అనుగ్రహించుటకు దావీదుని దేవుడు వాడుకున్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డారా,
దేవుని యొక్క మహిమ నిమిత్తమై దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా ఉంచుతాడండి. దావీదు దేవుని మీద ఆధారం చేసుకున్నట్లు ఏ భక్తుడు ఆధారం పడలేదండి. తన యొక్క బాల్య విషయం మొదలుకొని తన యొక్క రాజుగా పరిపాలించి చివరి దినాలు ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా దావీదు దేవుని మాత్రమే ఆధారం చేసుకున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దావీదు దేవుని గణపరిచాడండి. గనుకనే దావీదును దేవుడు గణపరిచాడు. వాక్యంలో సెలవిచ్చేట్లుగా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని వాక్యం ఉంది. కనుక దావీదు దేవుడిని గణపరచడం వల్ల దావీదును దేవుడు గణపరిచాడండి. కనుక మన జీవితాల్లో కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, దేవునికి విలువనిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదానికి కర్తగా దేవుడు మనల్ని మారుస్తాడండి. రెండవదిగా ఆయన సన్నిధిని ఉల్లసింపచేస్తాడు. సన్నిధి అంటే దేవుని యొక్క సన్నిధి అంటే దేవునితో నిత్యం ఉండడం అండి. దేవునికి సమీపంగా ఉండడం. ఎప్పుడైతే మన జీవితము దేవునితో సంబంధం కలిగి ఉంటామో, దేవునితో సహవాసం కలిగి ఉంటామో, నిత్యము ఆయన సన్నిధికి పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు ఆయన యొక్క సంపూర్ణమైన సంతోషము మనకు అనుగ్రహిస్తాడు. కీర్తనలో మనం గమనించినట్లయితే అంటాడండి, నీ సన్నిధానంలో నిత్య సంతోషం ఉంది అని భక్తుడు అంటాడండి. దేవుని సన్నిధిలో నిత్యమైన సంతోషం దొరుకుతుంది. కనుక మనం ఈ లోకంలో దొరికేటువంటి లోక సంబంధమైన సంతోషం కోసం మనం సమయాన్ని మన యొక్క అన్నిటినీ మనం కేటాయిస్తూ ఉంటాం. అయితే మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో మాత్రమే మనకు సంతోషము దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధిలో మనం ఉల్లసింపజేస్తాడు దేవుడు. కనుక మనము కూడా దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే ఈ యొక్క 2 వాగ్దానాలు, మొదటి వాగ్దానం నిన్ను ఆశీర్వదించడమే కాకుండా నిన్నే ఒక ఆశీర్వాదానికి కారకుడుగా దేవుడు మారుస్తాడు. రెండవదిగా ఆయనతో సమీపంగా ఉండడం వల్ల దేవుడు ఆయన యొక్క సంతోషముతో ఉల్లసింపజేస్తాడు. ఈ దినము ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క భక్తి జీవితం ఎలాగుందో మనం ఒకసారి పరీక్షించుకో. మన సొంత నిర్ణయాల వల్ల, సొంత ఆలోచనల వల్ల మనం మొదలుపెట్టి వెళ్ళి తర్వాత దేవుని ఆధారం చేసుకుంటున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ఆశించిన రీతిగా జరగాలని కోరుకుంటున్నామా, లేకపోతే దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తుంటున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తం తెలియపరిచిన మార్గమున దేవుని తెలియపరిచినటువంటి చిత్త ప్రకారంగా మనం చేస్తుంటున్నామా మనం గ్రహించాలి. రెండవదిగా దేవుని సన్నిధితో మనం ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం, ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదును ఏ రీతిగా దేవుడు శాశ్వతమైన ఆశీర్వాదానికి కారకుడుగా ఇతరులకు ఆశీర్వాదకరంగా దావీదును మార్చాడో, ఏ రీతిగా దావీదు సంతోషంతో దేవుడిని నింపాడో, మనమల్ని కూడా అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనమల్ని నింపును. కనుక మనమందరం కూడా దావీదు వలె భయభక్తులు కలిగిన వాడై దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.